చెరువు పక్కనే పొలాలు ఉన్నాయనుకోండి, పొలాలకి ఏం ప్రాబ్లం ఉండదండి. అదేవిధంగా సమృద్ధిగా ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి చెట్లు, ఫైర్కి కానీ పొలాలకి. అదేవిధంగా మనం చూసుకుంటే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్టయితే, 3వ వచనం చూసినట్టయితే, వాడు నీటి కాలవల యొద్ద నాటబడిన చెట్టు వలె ఫలించు కాలంలో ఫలించును, ఆకు వాడిపోక ఎండును, వాడు చేయనదంతయు సఫలమగును. ఇక్కడ చూసినట్టయితే ఇది దేవుని యొక్క కార్యం అండి. ఆకు వాడకపోవును అంటే, ఆకు అనేది ప్రతి చెట్టుకి వాడిపోతుంది. కానీ ఇక్కడ దేవుని కార్యం అది. అది ఆకు వాడదంటున్నాడు దేవుడు. అవునండి, దేవుడు ఉంటే, దేవుడు ఆయన మహిమ, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన అభిషేకం, ఆయన శక్తి మన మీద ఉంటే మనం కూడా అదే విధంగా ప్రకాశిస్తామండి, ఫలింపచేస్తాం. దేవుడు మనకు తోడుగా ఉంటే చెట్టుతో పోల్చాడండి. అసలు కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్టయితే అసలుకి చెట్టుతో పోల్చాడు మనల్ని. అసలుకి మనం చూసినట్టయితే చెట్టు వల్ల మనం ఎప్పుడు ఉంటామంటే, దేవుడు మనలో ఆయన ఉంటే, మనకు తోడుగా ఉంటే మనం చెట్టు వలె ఫలిస్తాము, ఆకు వాడక ఉంటాము. మనం చేయనంతే సఫలపరుస్తాడు దేవుడు.